చాలా ప్రమాదకరమైన మార్గం అది. ఎందుకంటే గోబీ తక్లమన్ ఎడారులు దాటుకుంటూ వెళ్ళాలి, ఇసుక తుఫాన్ల మధ్య ప్రయాణం చేయాలి, పైగా విపరీతమైన హై టెంపరేచర్స్ ఉండేవి. ఒంటిలు గుర్రాలు లేకుండా ఎవరు ట్రావెల్ చేయలేరు. చైనా నుండి టర్కీలో ఉన్న అనటోలియాకి చేరాలంటే 1 సంవత్సరం పైనే పట్టేది. ఇందులో సిల్క్ ఒకటే కాదు, ఇండియా నుండి మసాలా, కుంకుమ, దాల్చిన చెక్క, మిరియాలు ఎక్స్పోర్ట్ అయ్యేవి. చైనా నుండి జేడ్, ఏనుగు దంతాలు, రోమ్ నుండి గోల్డ్, సిల్వర్, అలాగే యుద్ధాల కోసం మంగోలియా గుర్రాలు, ఇలా రకరకాల బిజినెస్ జరిగేవి. ఈ రోడ్డు వలన ఇస్లాం, బుద్ధిజం, క్రిస్టియానిటీ ఇక్కడి నుండి అక్కడికి,